సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. శత్రువును కూడా ప్రేమించే గుణం భారతీయుల సొంతం. అది దేశ ప్రధాని మోదీ గారి ద్వారా మనకు తెలిసింది. ఎందుకంటే మాల్దీవులు చైనాకి దగ్గరయ్యి మన దేశంతో దూరం పెంచుకునే తెలికి అక్కడున్న మన యాత్రికులందరూ కూడా ఆగిపోయారు. దానివల్ల కంప్లీట్గా ఆ దేశం నష్టపోయింది. ఆ నష్టాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. భారతదేశంతో స్నేహ సంబంధం మనకు మంచిది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయం 60-70% భారతీయ యాత్రికులు అక్కడ పోవడం వల్ల. మాల్దీవుల్ని ఎందుకు వెళ్ళాలి అని చెప్పి లక్షద్వీపుల్ని ప్రమోట్ చేశారు. మోదీ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మిత్ర దేశాన్ని వదులుకొని శత్రుదేశమైన చైనాని దగ్గర అయ్యేతలకి మాల్దీవులు దెబ్బ ఎంత పడి ఆర్థికంగా ఎంత నష్టపోయారో వాళ్ళకి అర్థమైపోయింది. ఏదేమైనా కానీ అది మనసులో పెట్టుకోవాలి. మాల్దీవులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రత్యేక అతిథిగా మోదీ గారిని పిలిచారు. మోదీ గారు పిలవంగానే ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జీ స్వయంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆయనతో పాటు మంత్రులంతా వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారిని స్వాగతం పలకటం, మోదీ గారు కూడా చాలా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఉదయానికి హత్తుకుందన్నారు. కాబట్టి తప్పు జరిగింది తెలుసుకున్నారు. మాల్దీవుల్ని మీది ఒక పార్ట్ అని చెప్పన్నారు. వాళ్ళ యొక్క రక్షణ విషయంలో మేము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం అని చెప్పేసి భారతదేశం ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మీకు ముందుంటాం. ఏ విధమైన సహాయంగా ముందు వాళ్ళకు ఒక ఆర్థిక సాయం 4,850 కోట్ల రూపాయలు మోదీ గారు నిన్న ప్రకటించారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేము ఎవరితో అయినా స్నేహంగానే ఉంటాం. మాతో శత్రుత్వం పెట్టుకుంటే మీకే లాస్ అనేది వాళ్ళకి మాల్దీవులు తెలిసి వచ్చింది. ఏదైనా కానీ ఒక దేశ ప్రధాని వచ్చినప్పుడు ఆ మంత్రులు స్వాగతం పలకటం ఆనవాయితీ. ఇక దేశ ప్రధాని మొయిజ్జీతో సహా మంత్రిమండలి మొత్తం మోదీ గారిని పోయి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారంటే దాన్ని బట్టి భారతదేశం ఎంత విశ్వాసమైన దేశంగా మిత్ర దేశంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కానీ టూరిజం ఇప్పుడు పట్టాల మీద వస్తుంది. దానికి అదొక రకంగా మంచిదే. మన లక్షద్వీపులు కూడా టూరిజం ఎట్లా డెవలప్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. మనతో పెట్టుకుంటే ఏంది అని తెలుసుకున్నాం. దీన్ని బట్టి ఈ సంబంధం భారతదేశం మాల్దీవుల మధ్య ఈ సంబంధం వల్ల చైనాని దూరం చేసే అవకాశం దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మిత్రధర్మం అనేది పాటించాలా. అది ఇప్పటి నుంచి కాదు, అనాది కాలం నుంచి వస్తున్న ఈ యొక్క మాల్దీవులకి భారతదేశానికి సంబంధం ఆ యొక్క ఆర్థిక పరంగా ద్వైపాక్షిక పరంగా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ మాల్దీవుల్లో ఆ దేశ రక్షణ కార్యాలయం మీద కూడా మోదీ గారి ఫుల్ ఫోటో వేశారంటే మోదీ గారు ఎంత ఇంపార్టెంటో ఆ దేశానికి అర్థమవుతుంది. ఏదైనా కానీ 4,850 కోట్లు సహాయం చేసాం. రక్షణ విషయంలో ఆ దేశానికి సహాయంగా, భద్రత విషయంలో సహాయం చేయడానికి ముందుంటామని చెప్తున్నాం. వాళ్ళకి కావాల్సిన మందులు కావచ్చు, ఏదైనా కావచ్చు మేము ఇస్తామనే ఆ భరోసా అనేది ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు. కాబట్టి చైనా యొక్క దొంగ చూపులు భారతదేశాన్ని ఈ యొక్క మిత్రదేశం నుంచి మాల్దీవులను తీసేయాలన్న ఆలోచన ఇక విరమించుకున్నట్టే కనపడుతుంది. ఏదైనా కానీ భారతదేశం లాంటి శత్రువును కూడా ప్రేమించే గుణం తక్కువగా ఉంటాయి. కాబట్టి భారతదేశం విశ్వాసమైన మిత్రదేశంగా అందరూ చూస్తున్నారు. కాబట్టి నిన్న స్వాతంత్ర దినోత్సవాలకి ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళటం, వీళ్ళిద్దరి మధ్య మాల్దీవులు భారతదేశం మధ్య సంబంధాలు మరింత మెరుగైనాయి అనేది 100% సత్యం.